డిటివి న్యూస్ కి స్వాగతం. మొదటి విడత 342 మంది రైతులకు 1,64,00,000 రాగా రెండవ విడత 1,05,00,000 వచ్చాయని చైర్మన్ గుండా వెంకన్న అన్నారు. అలాగే వచ్చిన ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలోకి జమ చేస్తామని, ఓపెన్ గోదాంకు 37 లక్షలు, చిన్న ముప్పారం 500 మెట్రిక్ టన్నులు, గోదాంకు 36 లక్షలు మంజూరై పూర్తి చేశామన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ రుణాలు సకాలంలో అందిస్తూ పాలకవర్గం, సిఇఓ వెంకన్న సిబ్బంది సహకారంతో సంఘాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ అసిస్టెంట్ వెంకన్న, మన్సూర్ అలీ పాల్గొన్నారు. రైతులకు బావుల కింద అయితే అన్ని నాట్లు అయిపోయినాయి సార్, ఒక చెట్ల కింద మాత్రం ఆగినాయి సార్. ఇప్పుడు రైతులకు మాత్రం వాహనాలు మాత్రం పత్తికి కానీ ఇది బావులకు కానీ మంచిగా ఆనందంగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ సొసైటీ నుంచి మీకు ఏమేమి సదుపాయాలు కలుగుతాయి? చాలా మంచిదే సార్. ఎరువుల బస్తాలు ఇస్తారా? ఎరువుల బస్తాలు వస్తే ఇస్తారు సార్. అన్నాడు అయితే వద్దని రైతులు. ఇంకా విత్తనాలు ఇస్తారా? విత్తనాలు నేను రాలేదు సార్, కానీ విత్తనాలుగా ఇస్తాను అన్నారు సార్. అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు? అందరూ అందుబాటులో ఉంటారు, మాట తీయకుండా పని చేస్తారు సార్ రైతులతో. మా గుండె వెంకన్న చైర్మన్ గారి ఆధ్వర్యంలో, సిఇఓ కత్తుల వెంకన్న ఆధ్వర్యంలో పొద్దుగాలనే 6 గంటలకే ఎరువులు సప్లై చేస్తాము, సాయంత్రం 6 గంటల వరకు. ఇంకో విషయం ఏంటంటే, ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా ఒక్క సొసైటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వీరభీమయ్య గారు కమిషనర్ గారి ఆధ్వర్యంలో అప్పుడు ప్రీకాంట్ వచ్చింది, కట్టియడం జరిగింది. రైతులకు వడ్లు, మొక్కజొన్న ఆరబోసుకోవడానికి అవైలబుల్ ఉంది. ఇక ఈ సొసైటీ చైర్మన్ వెంకన్న గారి ఆధ్వర్యంలో ఆదర్శంగా నిలుస్తున్నాం. సొసైటీ ఉందనేది కూడా రైతులు కానీ ప్రజలు కానీ మర్చిపోయారు. నేను ఒక రైతు బిడ్డగా నన్ను ఎన్నుకున్నందుకు నా అదృష్టవశాత్తుగా నేను కూడా అదృష్టంగా భావించి రైతులకు సేవ చేయాలనే ఆలస్యంతో నన్ను పోయిన గవర్నమెంటు నన్ను అపాయింట్మెంట్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు రైతులకు గత గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముందుగా రైతుల సేవ చేయడానికి వచ్చినందుకు సంతోషిస్తున్నా. ఎందుకంటే రైతు బిడ్డగా ముఖ్యంగా శ్రీరామగిరి సొసైటీ పరిధిలో శ్రీరామగిరి సొసైటీ అధ్యక్షునిగా నా పేరు గుండా వెంకన్న, బ్యాక్ చైర్మన్. నేను ఎన్నికైన గత 4 సంవత్సరాల చిల్లరలో ఇక్కడ ఉన్న రైతులకు కానీ ప్రజలకు తెలుసు. గత ప్రభుత్వంలో గతంలో ఇద్దరు ముగ్గురు చైర్మన్లు ఉన్నా, ఈ రోజున పరిస్థితికి గతంలో టాక్సీ వేజ్గా చేయమన్నా చేస్తారు, లేదా మన అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు చెప్పిన బుక్ ఉండి ఆ కుటుంబం ఆ రేషన్ కార్డులో ఉన్నది కాబట్టి ఇవాళ వద్దు అనేది ఆ పాస్బుక్ తీసుకొని పాస్బుక్ ఉన్న భూమి పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు లోన్ తీసుకున్నాడు కాబట్టి ప్రతి రైతుకు 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని కోరుకుంటాను. నా పేరు సుధాకర్ రెడ్డి. నాకు డిసిసి బ్యాంకులో 58,000 మా మిస్సెస్, నాది 2 పుత్రులు 58,000 మాఫీ వచ్చేసింది. మాకు రుణం కూడా అంతే ఉందన్న, ఉన్న కాడికి మాఫీ అయింది. ఇప్పుడు మళ్ళీ సంతకాలు పెట్టేసి మళ్ళీ తీసుకుందామని ఉద్దేశంతో వచ్చినాం. ఇప్పుడు రైతు రుణమాఫీ జరిగింది కదా, మీ మాటలు విన్నాం, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగానే ఉందన్న. ఇంకా చాలామందికి ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా మాఫీ జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఒక రైతుగా ఇంకేం కోరుకుంటారు ప్రభుత్వాన్ని? ఇంకా అంటే ఇక అందరికీ అవసరం వచ్చేటి ప్రతి ఒక్కటి ఉంటాయి కదన్న, ప్రతి ఒక్కటి ఉంటాయి కదా అందరికీ, రైతు వారిగానైనా ఇంకా ఇతరత్ర ఈ కొన్ని ఉంటాయి కదా, వాటి అన్ని సమస్యల మీద కొంచెం ఇంకేమైనా ఉన్నా కానీ చూసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రభుత్వం. ఇప్పటి వరకైతే సంతోషంగానే ఉంది.